వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంచల్గూడ జైల్లో గ్రూప్ 2 అభ్యర్థులను పరామర్శించిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరి. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరుడు కేపీ విశాల్ గౌడ్ మీడియా సమావేశం. డెలివరీ బాయ్ పై దాడికి తనకు సంబంధం లేదని వివరణ. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన. పెంచిన అధిక ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో దారుణం. 7 ఏళ్ల బాలికపై తండ్రి కొడుకు అత్యాచారం. డీటెయిల్స్ చూస్తే చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థి అశోక్ కుమార్ ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి ములాఖత్తో పరామర్శించారు. గ్రూప్ 2 పరీక్షకు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు చేసిన నిరసన కార్యక్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం రిమాండ్ పై గ్రూప్ 2 అభ్యర్థి అశోక్ కుమార్ ని చంచల్గూడ జైలుకు తరలించారు. అశోక్ కుమార్ ని చంచల్గూడ జైల్లో ములాఖత్లో కలిసి కాంగ్రెస్ పార్టీ అశోక్ కుమార్ కు అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని వెంకట్ బల్మూరి తెలిపారు. एक सेकंड रुको जरा, मैं आ रहा हूँ, फिर आता हूँ। ठहरो, रुको जी। शान नहीं करा, कुछ नहीं करा। సార్ వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నాను. సార్ చేసిన తప్పేందో నాకేం అర్థం కావట్లేదు. ఇంత పెద్ద శిక్షలు, కేసులు, సెక్షన్లు వేసి కస్టడీలకు తీసుకొని రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలుకి విద్యార్థులకు కేవలం అడిగింది వాయిదా కావాలని అడిగారు. ఆ వాయిదా కోసం సార్ వెళ్ళి జస్ట్ పిల్లలకి సపోర్ట్ చేశాడు అంతే. పెద్దగా ఎగైనిస్ట్గా గవర్నమెంట్కి కూడా ఏం చేయలేదు. ఆయన జస్ట్ సపోర్ట్ చేసినందుకు ఆయన ఈ విధంగా కస్టడీలకు పంపించి రిమాండ్కి తోలి సార్ మీద ఇన్ని సెక్షన్లు వేయాల్సిన అవసరం ఏముంది ఈ గవర్నమెంట్కి నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందో, విద్యార్థుల పక్షాన ఉందా, నిరుద్యోగుల పక్షాన ఉందా, వాళ్ళని ఇంకేమైనా చేయాలనుకుంటుందా అనేది కూడా నాకేం అర్థం కావట్లేదు. అసలుకి సార్ మీద ఇట్లా సెక్షన్లు వేసి ఇట్లా బెయిల్ రాకుండా ఇట్లా ఇన్ని కేసులు పెట్టి సార్ని ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది ఇది అన్యాయము. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పిల్లలకి ఎప్పటికీ సార్ సపోర్ట్గా ఉంటాడు. వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా కానీ సార్ ఎప్పటికీ కూడా వాళ్ళ తరఫున ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఎన్ని శిక్షలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఇలాంటివి ఎన్ని చేసినా కానీ సార్ చేసేది చేస్తూనే ఉంటాడు. నేను చెప్పదలుచుకుంది ఇది ఒకటి. అశోక్ గారిని రిమాండ్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా చేయడానికి కోసము ఏ విధంగానైతే అశోక్ గారు నిన్న విద్యార్థులకు సాంఘీభావం తెలుపడానికి అక్కడికి వెళ్ళిండ్రు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా మా బాన్మూర్ వెంకట్ గారు, నేను, మా అద్దంకి దయాకర్ గారు, రియాజ్ గారు, ఇంకా ఇతర నాయకులు కూడా అందరూ కూడా వేలి గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా చేయడానికి కోసము ఏ విధంగానైతే అశోక్ గారు నిన్న విద్యార్థులకు సాంఘీభావం తెలుపడానికి అక్కడికి వెళ్ళిండ్రు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా మా బాన్మూర్ వెంకట్ గారు, నేను, మా అద్దంకి దయాకర్ గారు, రియాజ్ గారు, ఇంకా ఇతర నాయకులు కూడా అందరూ కూడా వేలాది మంది విద్యార్థులు టీఎస్పీఎస్సీ ముందట వాళ్ళ నిరసన ప్రదర్శిస్తుంటే వాళ్ళకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు నుండి వాళ్ళకు సపోర్ట్గా మేమందరం కూడా వాళ్ళకు న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఆ గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు విద్యార్థులు, క్యాన్సిల్ చేయమని అడుగుతలేరు. 9.5 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చిన నోటిఫికేషన్ కూడా లీక్ అవ్వకుండా విద్యార్థులు ఇంత అవస్థపడుతుంటే రానున్న 3 రోజులలో, అంటే సుమారు 100 రోజులలో ఎలక్షన్స్ వస్తుంటే, ఎలక్షన్స్ కన్నా మొదలు ఏ విధంగానైతే లిక్కర్ నోటిఫికేషన్ ఇచ్చిండో అదే విధంగా కూడా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి లిక్కర్కు, స్టూడెంట్స్ విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తులో తేడా ఏం కనిపిస్తలేదు. కాబట్టి విద్యార్థులు న్యాయపరంగా ఏమడుతున్నారు, ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని వాళ్ళ ఒక చిన్న కోరికను కూడా గవర్నమెంట్ తోసిపుచ్చి వాళ్ళ మీద పాశవికంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిండ్రు, వాళ్ళని తరిమి కొట్టిండ్రు,
ఆడ విద్యార్థులను చూడకుండా కూడా ప్రతి ఒక్కరిని డ్రాగ్ చేసుకుంటూ పోయారు. నేను అశోక్ గారిని చూస్తుంటే, మా వెంకట్ గారిని చూసుకుంటే ఈడ్చుకుంటా డెలివరీ కాసేపు లేట్ అయినందుకు డెలివరీ బాయ్ ని గదిలో బంధించి చిత్తకొట్టిన ఘటనలో కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరుడు కేపీ విశాల్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బోరబండకు చెందిన షేక్ రెహాన్ ఫయాజ్ గత 6 నెలలుగా అమెజాన్ లోని డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ నెల 5న కుత్బుల్లాపూర్ గ్రామంలోని కేపీ విశాల్ గౌడ్ కు చెందిన వస్తువు డెలివరీ చేయడానికి వచ్చిన ఫయాజ్ అడ్రస్ తెలియకపోవడంతో ఆ ప్రాంత వాసులను అడ్రస్ కనుక్కుని డెలివరీ చేసేందుకు కాసేపు ఆలస్యమైంది. దాంతో లేట్ ఎందుకు అయిందంటూ ఆ డెలివరీ బాయ్ ని ఇంట్లోని ఓ గదిలో బంధించి సుమారు 7 స్నేహితులతో కలిసి కేపీ విశాల్ గౌడ్ అతన్ని క్రికెట్ బ్యాట్స్ తో చితక్కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అతను జీడిమెట్ల పిఎస్ కు చేరుకుని ఓ సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దాంతో బాధితుడు చేసేదేమీ లేక స్నేహితుల సాయంతో సొంత ఊరు నాందేడ్ వెళ్లి ఫయాజ్ చికిత్స పొందారు. అనంతరం హైదరాబాద్ కు వచ్చిన ఫయాజ్ కొంతమంది రాజకీయ నాయకులకు విషయం తెలపగా వారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రను కలిసి విషయం చెప్పారు. దాంతో సిపి ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు విశాల్ మరియు మరో 7 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై విశాల్ స్పందిస్తూ అసలు ఈ గొడవకు తమకు ఏం సంబంధం లేదంటూ కావాలని కొంతమంది తమ కుటుంబంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. రాజకీయ కారణాలతో ఇలాంటి చిల్లర పనులు ఆ డెలివరీ బాయ్ తో కొంతమంది చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఇదే మొహరంకి మా కుత్బుల్లాపూర్ గ్రామంలో చూసినట్టయితే అక్కడికి వారికి ఫస్ట్ మనం పూజ చేస్తే కానీ అక్కడ స్టార్ట్ కాదు. అందరం కూడా ఎన్నడూ చిన్న పుట్టినప్పటి నుంచి లేనివి ఈరోజు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీంట్లో వివరణ కొరకై మన తోటి సోదరులైన హిందువులు కానీ ముస్లింలు కానీ వీరు వారికి మేము మంచి చేసినామా చెడు చేసినామా అనే దాంట్లో భాగంగా మీకు కొంచెం బస్తీవారిగా వివరణ ఇస్తారు. ఆ తర్వాత 2 నిమిషాలు ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నేను చెప్పడం కన్నా వాళ్ళతోనే తెలుసుకునే ప్రయత్నమే చేయాలనేది నా కోరిక. ముందుగా రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షకు దిగారు. పెంచిన అధిక ఇంటి పన్నులను తగ్గించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పన్నుల బాధలు అధికమయ్యాయని, గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదని దీక్షకు కూర్చున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో లేని పన్నుల విధానం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉందని అన్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో దారుణం జరిగింది. 7 ఏళ్ల పాపపై మొబైల్ ఫోన్ ఆశ చూపి తండ్రి కొడుకులు అత్యాచారం చేశారు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కి వచ్చి కొంపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకునే బాబు రేఖలకు 7 ఏళ్ల పాప ఉంది. రోజులాగానే అమ్మాయిని ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగానే వారి పాప రక్తపు మరకలతో కడుపు నొప్పి అని బాధపడుతుండటంతో పాటు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది బాలిక. వీరింటి పక్కనే ఉంటున్న నిందితులు తండ్రి శివకుమార్, కొడుకు శామిల్ ఇద్దరు బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారని అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అమ్మాయిపై బలాత్కారం జరిగిందని, మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లానని చెప్పగా ఉస్మానియాకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతానికి వారి పాప ఆసుపత్రిలో ఉందని, ఇలాంటి దారుణానికి ఒడికట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. పేట్ బషీరాబాద్ పోలీసులు పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జెండా ఎజెండా లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ తన సినిమా 4 ఆటలు కూడా ఆడించుకోలేని పవన్ జగన్ ఆడిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. వీళ్ళ ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ తోనే ఉన్నారని తెలిపారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు చంద్రబాబు ఆర్వమంటే పవన్ అరుస్తాడని సెటైర్లు వేశారు. మన అన్న మన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉన్నారు. మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ నియోజకవర్గం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. అందుకే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఏం చేసినా కూడా మహిళకి అండగా నిలబడి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా ఈరోజు భరోసానిస్తూ ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూస్తున్నాం. మన మహిళలంతా ఎవరైతే మన మీద నమ్మకం పెడతారో వాళ్ళకి ప్రాణం ఇస్తాం. అదే మనకి నమ్మక ద్రోహం చేస్తే కోసి ఉప్పు కారం పెడతాం. జగనన్నకి 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిని చేశాం. మిమ్మల్ని ఓడించిన చంద్రబాబు నాయుడికి కోసి ఉప్పు కారం పెట్టి హైదరాబాద్ లో కూర్చోబెట్టాం. ఎందుకంటే గత ఎన్నికల్లో మీ అందరికీ కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఉన్నారు అని నమ్మకంగా ఈరోజు మహిళలు ఉండగలుగుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడటమే. ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ, అలాగే వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అలాగే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, మహిళల పేరు మీద 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి ఈరోజు ఇళ్లు కట్టించడం, ఇవన్నీ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మహిళని గౌరవించి, మహిళ ఆర్థికంగా ఎదిగితే మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ నియోజకవర్గం సంతోషంగా ఉంటుంది, ఆ రాష్ట్రం సంతోషంగా ఉంటుందని నమ్మారు. కాబట్టే ఈరోజు సంక్షేమంతో పాటు ఈరోజు రాజకీయంగా కానీ, అలాగే ఉద్యోగాల విషయంలో కానీ, వాళ్ళకి భద్రత విషయంలో కానీ ఎంత కేర్ తీసుకొని, ఎంత సపోర్టివ్గా ఉంటూ మహిళా సాధికారత వైపు అడుగుల కడుపు కోత అంటే పిల్లలు చదువుకోలేక సూసైడ్స్ చేసుకోవడం, పిల్లలు చదువులో మానేసి మధ్యలో మానేసి కూలీలుగా వెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఒక పేద మహిళ తన బిడ్డ ఏం చదువుకోవాలన్నా చదివించడానికి జగనన్న ఉన్నాడు. అలాగే వాళ్ళ ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు ప్రతిదీ కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరించే విధంగా తీసుకువెళ్లారు. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అటు టూరిజంలో కానీ, ఇటు పారిశ్రామికంగా కానీ, అలాగే వైద్య పరంగా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారో దేశమంతా కూడా తిరిగి చూసి శబాష్ అంటుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు వయసు పెరిగితే చాదస్తం పెరుగుతుందంటారు. అలాగా 75 ఏళ్ళు వచ్చే కొద్దికి చాదస్తం పెరిగి ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఆయనకి టైం ఉన్నప్పుడు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా పిచ్చిగా వాగుతున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఫ్రస్ట్రేషన్. ఆయనకు ప్రజలకి చేయాలన్న మంచి మనసు లేదు కాబట్టే 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా చేయలేకపోయాడు. ఈరోజు చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి అన్నీ చేస్తుంటే చూసి సహించలేక నేను ముసలోడిని కాదు, నేను సింహాన్ని. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ 0 వడ్డీ 1 కోటి మంది అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేరే విధంగా 1353.76 కోట్ల రూపాయలని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మహిళల అందరి తరఫున జగనన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని మనం చూసాం. ఎలక్షన్లో అక్కా చెల్లెల్ని ఓట్ల కోసం ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చాక అటు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని 14,200 కోట్లని ఎగ్గొట్టడమే కాకుండా 0 వడ్డీ కూడా 3,000 కోట్లని ఎగ్గొట్టి ఆడవాళ్ళ కన్నీళ్లకు కారకుడయ్యాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన 3,000 కోట్ల బకాయిలు
మరి మహిళలకు ఇవ్వటమే కాదు. అనంతపురంలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఏకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పైనే దాడి చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సబ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు అతనిపై కేసు నమోదు చేయకూడదని పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఇక వీరంతా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులుగా తెలుస్తోంది. మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అనంతపురంలోని నవోదయ కాలనీకి చెందిన గుజ్జల సురేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు సేఫ్ పోలీసులు. ఆయన నుంచి 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, మరో కార్పొరేటర్ కమల్ భూషణ్ గుల్జార్పేటలోని సెబ్ స్టేషన్ కు వెళ్లి వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే మనుషులమని కార్పొరేటర్లమంటూ హల్చల్ చేశారు. సురేష్ పై కేసు నమోదు చేయకూడదని హుకుం జారీ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులపై వాదనకు దిగాడు. మహిళా కానిస్టేబుల్ రాధా వారిని పక్కకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. మన సెల్లులో నిమ్నా తీసుకోండి, బాటిల్ నీళ్ళు వస్తుంది, బాగా పెద్దగా వస్తుంది. ఎవరు ముగ్గురు కొట్టినది? ముగ్గురిని కొట్టినారా? ఎంతమంది వచ్చారమ్మా? దాదాపు ఫస్ట్ ఒక 12 మంది వచ్చినారు, మళ్ళీ ఒక 20 మంది వరకు వచ్చినారు సార్. మందు పట్టుకొని వచ్చినాం సార్. మందు పట్టుకొని వచ్చిన ముద్దాయి తరపు వాళ్ళు మేము ఎమ్మెల్యే పంపించినాడు, మేము కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ అని చెప్పేసి ఒక 20 మందిని వెంట పెట్టుకొని వచ్చినాం సార్. ఫస్ట్ మా స్టేషన్లోకి ఫస్ట్ ఒక 10 మంది వచ్చినారు, మాతో వాదనకు దిగినారు. ఆయన ఎస్ఐ సార్ ఒక కౌన్సిలర్ వచ్చేసి చైర్లో కూర్చునేకపోతే, అక్కడ ఉన్న చైర్లో కూర్చునేకపోతే అది ఎస్ఐ సార్ చైరు, ఇక్కడ ఇటువైపు కూర్చోండి అన్నాం సార్. ఇటువైపు కూర్చోండి అంటే మీరు మమ్మల్ని చైర్లో కూర్చోవద్దండి అన్నారు మీరు అని చెప్పి వాళ్ళు ఏదో మన ఉద్దేశం. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన తెలిపారు. వరదలతో ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ మరింత పడిపోయిందని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెట్టారన్నారు. స్వప్రయోజనాల కోసమే జగన్ ఏ పనినైనా చేస్తారని, ఒక పని చేస్తే దాని వెనుక చాలా ప్రయోజనాలు ఆశిస్తారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అమలు కాని హామీలతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నాడని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జే ట్యాక్స్ పేరుతోటి దోపిడీకి దిగుతున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రజాదరణ కోల్పోయే ఫ్యాక్షన్ రాజకీయాలకు జగన్ తెరలేపాడని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు పరిపాలనలోని పోలవరం ప్రాజెక్టును 75% పూర్తి చేశారని, కానీ ఆ ప్రాజెక్టు విషయంలో జగన్ కు ఒక క్లారిటీ కూడా లేకుండా పోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 165 శాసనసభ స్థానాలను దక్కించుకుంటుందని ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. నిన్న మాచర్ల నియోజకవర్గం కారంపూడి యువగళం బహిరంగ సభలో మా యువ నాయకులు లోకేష్ గారు పల్నాడులో జరిగిన అరాచకాలు, ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే చేసిన అరాచకాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడి దాన్ని ఖండించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకటరామరెడ్డి చేసిన అరాచకాలను ఖండించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ది కార్యక్రమాలు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి గారు అండగా ఉంటారు, బ్రహ్మారెడ్డి గారిని గెలిపించండి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అని చెప్పారు.
పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి లోకేష్ బాబు ఎక్కడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడలే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడిన ప్రతిసారి గతంలో కూడా చాలాసార్లు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద, నా మీద, బ్రహ్మారెడ్డి మీద ఈ విగ్రహాల దొంగలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు అనేకమైన అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. అంటే వీళ్ళ నాయకుడు అపోజిషన్ గా ఉన్న ಮಾಡ್ತಾ నమస్కారం అందరికి. పిన్నెల్లి నారా లోకేష్ బాబు గారు ఒక సభ్యత సంస్కారంతో మాట్లాడితే అవినీతి మీద ప్రశ్నించినందుకు పిన్నెల్లి ఉక్రోషం ఏంటో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేశారు. పిన్నెల్లి చరిత్ర ఏంటి, నారా లోకేష్ బాబు గారు చెప్పిన దాంట్లో ఏది వాస్తవం లేదో పిన్నెల్లిని చెప్పమంటున్నాం. అసభ్యంగా మాట్లాడి నువ్వు హీరో అవ్వాలనుకుంటే నువ్వు జీరో అవుతావు. ప్రజలు బట్టలూడదీసి రోడ్డు మీద తిప్పే రోజులు దగ్గరలో పడ్డాయి. పిన్నెల్లి గుర్తుపెట్టుకోవాలి. నారా లోకేష్ బాబు గారిని మాచర్ల పోటీ చేయమనేంత స్థాయి నీది కాదు. నీ స్థాయికి లోకేష్ బాబు గారు కాదు, రేపు బ్రహ్మారెడ్డి డిపాజిట్లు కూడా నీకు దక్కకుండా తరిమి కట్టేటువంటి స్థాయికి ఈరోజు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు నీకు లోకేష్ బాబు నువ్వు పోల్చుకోవటం అంటే సిగ్గుపడాలి. నువ్వు ఈరోజు లోకేష్ బాబును గాని చంద్రబాబు నాయుడు గారిని గాని దుర్భాషలాడినటువంటి ఏ ఎదవలైనా కార్యకర్తలు ఇప్పుడు దాకా సహనంతో ఉన్నారు. ఇక సహనానికి పరీక్ష పెట్టించుకునేటువంటి వాళ్ళకి రేపు నాలుకలే కాదు మెడకేదగడు కూడా తెగేసే రోజులు దగ్గరలో పడ్డాయని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ఎదవలందరికీ పిన్నెల్లి కావచ్చు, కొడాలి కావచ్చు, వంశీ కావచ్చు, రాంబాబు కావచ్చు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను హింసించి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో ఓ సైకో పాలన సాగుతోందని, ప్రజలంతా సరైన సమయం కోసం చూస్తున్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు టీడీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సైకో ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం కూడా ప్రజలను పాలించే హక్కు లేదని మండిపడ్డారు. యువతకు సరైన ఉపాధి లభించాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. యువగళం పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండమూడు నుండి బెల్లంకొండ అడ్డు రోడ్డు వరకు కూడా చాలా దిగ్విజయంగా పాదయాత్ర నడిచినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు. ఈ పాదయాత్రలో భాగంగా మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో అనేక కమిటీలు వేశాం. రిసెప్షన్ కమిటీ, మొబిలైజేషన్ కమిటీ, ట్రాన్స్పోర్టు, ఫుడ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మొబిలైజేషన్ కమిటీ, వాలంటీర్ వ్యవస్థ, అలాగే లీగల్ సెల్ వ్యవస్థ, అనేక కమిటీలు వేశాం. మహిళల కమిటీ కూడా. అందరూ కూడా చాలా చక్కగా ఎవరి బాధ్యత వాళ్ళు పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేశారు. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు, టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా పాదయాత్రకి తరలి వచ్చారు. మరి పాదయాత్రకి తరలి వచ్చి పాదయాత్రని సక్సెస్ చేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తి చేసిన పనికి కర్నూలు జిల్లాలో 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అతడు చేసిన పనికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను పలకరించి మరి ఆ వ్యక్తి చాక్లెట్లు ఇచ్చినట్టు విద్యార్థులు చెప్తున్నారు. అపరిచిత వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తిని 30 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయంలోని స్థానిక బస్టాండ్లో సూగూరుకు చెందినటువంటి పాఠశాల విద్యార్థులు బస్సు కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో అక్కడికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. పిల్లలను పలకరించి వారికి
చాక్లెట్లు ఇచ్చాడు. అతడిచ్చిన చాక్లెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాటిని తినగానే విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. జరిగిన సంగతంతా చిన్నారులు వారి తల్లిదండ్రులకు వివరించగా వారు అవస్థతోటి బాధపడుతున్న విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించారు. చాక్లెట్ ఎవరిచ్చారని అడగ్గా అతను ఎవరో తమకు తెలియదని విద్యార్థులు సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు. ప్రైవేట్ స్కూల్ పేపర్లే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంచల్గూడ జైల్లో గ్రూప్ 2 అభ్యర్థులను పరామర్శించిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరుడు కేపీ విశాల్ గౌడ్ మీడియా సమావేశం. డెలివరీ బాయ్ పై దాడికి తనకు సంబంధం లేదని వివరణ. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన. పెంచిన అధిక ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో దారుణం. 7 ఏళ్ల బాలికపై తండ్రి కొడుకు అత్యాచారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.